కోరుకున్నా కోరికలవాలన్నా చేరువైనా చేకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా Dali pe
ఆయన కొంచెం మంచిగా ఇవ్వండి. మీరు ఏం చూస్తున్నారు చెప్పండి. వావ్ ఓకే వావ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెషన్ వల్ల గట్టిగా వేసుకోండి. మామూలు చేసావు. సో వెరీ గుడ్ నానా, థ్యాంక్ యూ సో మచ్. మా అందరి కోసం చక్కగా ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చూపించినందుకు నువ్వు చేసి థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఏంటి చెప్పండి. బాగా అవుతున్నారు గాలి మీద. సో గేమ్ ఏంటి అంటే అమ్మాజీ 6 పెట్టారు, మంజుకి 7 పెట్టారు, స్వాతికి 10 పెట్టారు, 2 3 రామకృష్ణ 4 ఆపండి ఆపండి ఆపండి. సో ఇది కౌంట్ లో లేదు సార్, ఎందుకంటే 1 3 4 5 6 7 8 9 ఏంటి ఇక్కడ ఏమైంది ఇక్కడ ఏమైంది ఇక్కడ ఏం జరిగింది. మేడం ఈ 9 కదా కౌంటింగ్. సో ఇది కూడా కౌంట్ లేదు సార్. మళ్ళీ ఫస్ట్ హ్యాండ్ పెట్టాలి. మేము కౌంట్ చేసేంత వరకు ఆఫీసర్ గారు అదే కౌంటింగ్ గేమ్ మళ్ళీ ఫస్ట్ హ్యాండ్ పెట్టాలి. సో ఓకే సార్ ఇది కూడా స్టిక్ అమ్మ మీరు కదలకండి. ఈ స్టిక్స్ పడిపోయేలా ఉన్నాయి. మేడం ఓకే రెడీ 1 యాంకర్ మేడం 4 5 6 7 8 9 10 11 మేడం మీ కౌంటింగ్ 11 తీసేసేయండి. ఇది కూడా కౌంటింగ్ లో లేదు. సో 1 2
నుంచి గట్టిగా అంటున్నారు కానీ మీరు గట్టిగానే కొడుతున్నారు. గట్టిగా మాత్రం కొట్టండి. మా ఫైనాన్షియల్ గారండి. గట్టిగా ఏంటండి? మా ఫైనాన్షియల్ గారు. దేనికి చప్పట్లు కొట్టడానికి? కాదు మేడం, మీకు పేమెంట్ ఇవ్వడానికి. ఓకే, ఈవిడేనా? అయితే ఈవిడతో మంచిగా డాన్స్ చేయించాలి. ఏమండి, ఏది సాంగ్ చక్కగా గేమ్ ఆడి విన్ అయ్యారు. మగవాళ్ళు 2500 రూపాయలు గిఫ్ట్ పట్టుకెళ్తున్నారా? సాంగ్ చేయండి. సాయి అరే సాయి వావ్, చాలా చక్కగా డాన్స్ చేసినందుకు మరి Wow.
మినిట్స్ ఆడతానండి. సో ఓకే ఓకే ఇక్కడ వరకు అయిపోయింది కదా. సో లేడీస్ మీరు అక్కడే ఉంది అది కదా ఆవిడ ఆడుతున్నప్పుడు మీరు బ్లాక్ చేయండి. ఓకే ఎస్ ఒకరి దగ్గర ఇద్దరు ముగ్గురు అది బ్లాక్ చేయండి. అది ఈ చేయి కూడా లాగండి పట్టండి. వావ్ అది కదా థింకింగ్. లేడీస్ అది జాగ్రత్త జాగ్రత్త. ఓకే ఒక నిమిషం మీరు ఒకసారి కౌంటింగ్ లేదు వాళ్ళే బ్లాక్ చేస్తారు చూడండి. మీరు ఆడవాళ్ళ అది శక్తులా మీరు ఆడవాళ్ళ అది శక్తులా ప్రూవ్ చేసుకోవాలి. ఒక్క నిమిషం ఈ బెలూన్ అయిన తర్వాత అప్పుడు ఆ బెలూన్ అందరూ ఒక చోటే ఉండండి. ఒక బెలూన్ దగ్గరే ఉండండి. ఆ బెలూన్ క్లోజ్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడికి రండి. 4 మెంబర్స్ కలిసి పట్టుకోండి. ఒకళ్ళని టార్గెట్ చేయండి. ఈయన టార్గెట్ చేయండి. అది మా ఆడవాళ్ళని ఎవరున్నారు ఎస్ ఎస్ యు గాట్ ఇట్ కమ్ ఆన్. నేను కూడా మీకు కోఆపరేట్ చేస్తా. ఎప్పుడు ఏంటి చేయాలి. ఆయన పట్టుకోండి ఫస్ట్ ఈయన పట్టుకోండి. ఆయన పట్టుకోండి చున్నీ పెట్టుకుందామని తెచ్చుకున్నారా? చున్నీ పెట్టుకోండి. చున్నీ పెట్టుకుందామని తెచ్చుకున్నారా? దగ్గరికి నలుగురు ఒక్కసారి వెళ్ళి హ్యాండ్ పైన పట్టుకోండి. ఒక్కసారి వెళ్ళి నలుగురు హ్యాండ్ పట్టుకోండి. ఒక్క పర్సన్ ఈ చేయి పట్టుకుంటే ఎలా ఉంది? ఆ చేయి బాగులేదు. ఆయన ఇప్పుడు ఆయనకి నలుగురు ఒక్కసారి వెళ్ళాలి. నలుగురు ఒక చెయ్యి సార్ మీరు అది క్రాస్ చేయొద్దు పడిపోతారు. కొంచెం ఇటువైపు వెళ్ళండి. పట్టుకోండి. ఒక చెయ్యి ఇద్దరు పట్టుకోండి. అమ్మో ఏం పరిగెడతారండి. లేదు మా వాళ్ళు సాధిస్తారు చూడండి. క్రాస్ చేయండి. కాదు నలుగురు కలిసి మీకు అర్థమవుతుందా? ఈ చెయ్యి ఇద్దరు ఆ చెయ్యి ఇద్దరు పట్టుకోండి. ఆటోమేటిక్గా బెలూన్ కిందకి వచ్చేసింది. ఒక చెయ్యి అందరూ పట్టుకోవద్దు. అది ఒక చెయ్యి ఇద్దరు అది మొత్తానికి చాలా బాగా క్రాస్ చేశారు. ఆడవాళ్ళంటే ఆది శక్తులండి, రాక్షసులు కాదు, ఆది శక్తులు. సూది తీసేసేయండి. లేదు సూది లేదు. సరే కంటిన్యూ చేయండి. లేదు ఈ మీద టార్గెట్ చేయాలి. కాదు ఈ మీద టార్గెట్ చేయండి. చక్కలి కింద పెట్టండి. చూసారా ఏమంటున్నారు? మేము పగలుకుంటే ఎలా అని. ఏ బాల టార్గెట్ చేయండి. ఒకసారి లేడీస్ కోసం గట్టిగా చెప్పండి.
What is this break? Let's do the British break. మరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొట్టాలి. Come on. ఆ స్టిక్కర్స్ వాళ్ళ చేతికి ఇవ్వండి మా బాక్స్ వాళ్ళ చేతికి ఇచ్చేసేయండి, వాళ్ళు పట్టుకుంటారు. మీరు ఈజీగా తీసుకోవచ్చు. మా చేతిలో పెట్టండి బాక్స్, ఈజీగా తీసుకుని పెట్టచ్చు మీరు చక్కగా. మా చేతులు చెప్ప తీయక్కర్లా పై బాంబే పెట్టి ఒక గుద్దు గుద్దు వాళ్ళు బతుకుపోతాయి. లేదు ఇలాంటిది ఉంటుందని చెప్పే వెనకాల కూడా ఇంకో ఆప్షన్ ఉంది ఈ స్టిక్కర్ లో. అలా అయితే మీరంటో నానంటో లేదా బుద్ధి మా నాన్న తెలియని ఇక్కడ వెనకాల ఇంకో స్టిక్కర్ పెట్టారు. స్పీడ్గా వావ్ ఇక్కడ మా స్వాతంత్ర ఇక్కడ యూత్ మామూలుగా పెట్టిన వీళ్ళిద్దరు పేరేంటమ్మా? శాన్వి శరణ్య. వావ్ వీళ్ళిద్దరు చాలా బాగా ఆడుతున్నారు. శాన్వి శరణ్య అందరూ వెళ్ళి ఎక్కువ స్టిక్కర్ పెట్టినారు. కమా యూత్ వీళ్ళంతా ఆంటీలు ఆ స్టిక్కర్స్ పెట్టి వీళ్ళ మొహం కూడా చాలా అందంగా తయారు చేయండి అమ్మా స్టిక్కర్స్ పెట్టేవాళ్ళు. స్వాతి అండి శ్రీడవల్లి స్వాతి రెండే పెట్టింది. ఆమె చేతిలో పెట్టండి స్టిక్కర్స్. మీరు ఓపెన్ చేయకూడదు మా, మీరు ఓపెన్ చేయకూడదు. స్టిక్కర్ ఓపెన్ చేయకూడదు. ఏంటి గేమ్ లానే ఆడాలి చక్కగా. టైం అయిపోతుంది. 5 నెల్లూరు నుండి వచ్చిన నిషేధులకి ఆడుతుంది నెల్లూరు బొమ్మ. నెల్లూరు బాబు స్లోగా పెడుతున్నదండి. నెల్లూరు నుంచి వచ్చారండి ఈ గేమ్ ఆడడానికి. స్పీడ్ గా మరి పుచ్చకాయ పగిలిపోవాలి. అనిషా పుచ్చకాయల రోల్ నెంబర్ 2. ఓకే మరి మీరు ఆ రోజుల్లో చదువుకున్న మీ రోల్ నెంబర్స్ అన్ని గుర్తున్నాయి మీ అందరికి? ఎవరెవరు అంటే యాక్చువల్లీ నాగానే మైక్ ఇస్తే నేనైతే అన్ని చేద్దాం అనుకున్నాను అందరి పేర్లు కలెక్ట్ చేసుకొని. సో నాకైతే మైక్ లేదు, మీరే మాట్లాడేసి మీరే చేసేసారు. సో ఇప్పుడు ఎంత అనుకుంటే ఎవరు లేరు, అన్ని నేను చేద్దామంటే అందరూ ఎక్కువ టైం అవుతుంది. సో 3 2 టైం అయిపోతుంది. టైం అయిపోతుంది. 1 టైం అప్ టైం అప్ టైం అప్ టైం అప్ టైం అప్. అమ్మ స్టిక్ ఒకసారి మీరు పక్కకుండండి. స్టిక్కర్స్ పెట్టి వాళ్ళు పక్కకుండండి. వీళ్ళు ఫోటో తీస్తారు. ప్లేస్ పెట్టుకొని కౌంట్ చేస్తాం. ఒక్క నిమిషం వీళ్ళు ఫోటో తీయండి ఒకసారి. ఆ స్టిక్కర్స్ పెట్టించుకున్న వాళ్ళని. అరే వావ్ ఇలా చూడండి. అందరూ అటువైపు చూడండి. ఎలా శిరీషకి ఏంటి అని పెట్టారు? ఇద్దరు కలిపి పెట్టారా ఒకటి పెట్టారా? మొత్తం పెట్టారు మామూలుగా. నాకు తెలిసి 5 కలిసి ఆవిడకే పెట్టినట్టున్నారు. ఎస్ ఎస్ ఎస్. అయినా ఆవిడ ఎంత అందంగా ఉందో చూడండి. అన్ని Oh, so స్టిక్కర్స్ beautiful. అందుకే మీరు ఎక్స్ప్రెషన్ ఆవిడ పేరు చెప్పారు నాకు తెలుసు. 7 8 9 అరే తమ్ముడు 12 13 14 గిఫ్ట్ ఇచ్చారు వెళ్ళిపోతారా అంటే 16 17 18 అరే ఒక క్లాస్ 21. గట్టిగా చెప్పట్లు. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ఎస్ 21. మీది కూడా 21 కౌంటింగ్. ఇద్దరు సెలవు 22 పెట్టిందా? చూసారా? ఈవిని చూసారా? మీ పేరెవరు? మీరా? ఓకే బాగానే పెట్టారు, చాలా తక్కువ పెట్టారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 స్టిక్కర్స్ పెట్టారు. ఓకే 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. వావ్. ఓకే
అందాల రాణి శిరీష. శిరీష 1, 2, 3, 27, 32, 44. ఎందుకు అన్ని నెంబర్స్ ఎందుకు కౌంట్ చేశారు? కారణం ఏంటి? జస్ట్ 44, ఓకే? అందుకోసం. అందుమూల కవర్ అయినప్పుడు 44. ఈ 4, 44. అయితే ఆవిడ ఏమంటున్నారు? మొత్తం మీరే కౌంట్ చేసి 44 అన్నారు కాబట్టి ఆ విన్నింగ్ ప్రైజ్ ఏదో నాకు ఇచ్చేసే నేను తీసుకుని వెళ్ళిపోతా అంటున్నారు ఆవిడ. మీ చాయిస్. ఓకే కౌంట్ చేయండి. ఏమంటావు మేము? కదా గిఫ్ట్ ఇవ్వనప్పుడు అనకూడదు కదా. ఎలా అంటారు? ఆ రైట్స్ మీకు ఎలా ఉన్నాయి? ఆ రైట్స్ మీకు ఎలా ఉన్నాయి? 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. మోనికా 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. 24. Like next day. So ఇప్పుడు యాంకర్ శిరీష. చేశాను చేశా. ఒకవేళ అవి కౌంట్ చేస్తే 27. సో వాళ్ళకి 30 30. ఓకేనా? గిఫ్ట్ మేడం గిఫ్ట్. అమ్మా శిరీష. ఇవ్వట్లేదా? ఒక పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత గిఫ్ట్ ఇవ్వండి. వాళ్ళకి కూడా బాగుంది. పర్ఫార్మెన్స్ చేసిన బాగా చెప్తున్నారు వీళ్ళు. అద్దాల మేడమే సాంగ్ పెట్టమా. ఇందాక గెలిచిన గేమ్స్ వాళ్ళు ఉన్నారా వెళ్ళిపోయారా? ఉంటే గిట్లు ఉంటాయి. వాళ్ళు వచ్చే తీసేసుకుంటే బెటరేమో, మళ్ళీ వెళ్ళిపోతారేమో. నువ్వు ఇంకెవరు తీసేసుకున్నారా? ఎట్లా? సరే నెక్స్ట్ ఇందాక బెలూన్స్ గేమ్ మధును సతీష్ తీసేసుకుంటు. ఒక్క నిమిషం మీ చేసి కొంచెం వెనకేసండి. కొంచెం చేసి వెనక్కి బెలూన్ గేమ్ ఆడిన 5 రండమ్మా. చేతాలకి రాకిచ్చు స్టేజ్ మీద దివ్య ప్లేస్ ని మంజు ఏమండి మా లేడీస్ దేనికోసం రమ్మన్నారు? ఫోటో అనగానే చూపించి నాకు ఒక నిమిషం. బుల్లెట్ పట్టాకమ్మా. అలా చేసేసి అడుగులి అడుగులేస్తాను నేను ఇచ్చి నన్నే మెచ్చే తోడా ఇంటే వస్తా
యూ సో మచ్ మా. మా గిఫ్ట్లు తీసుకున్నాడు పైన ఉన్నాయి. నేను మీకు ఇచ్చింగా మీరు మా ఇంటికి మీరు అంత స్ట్రాంగ్ గా అంటే మీరు అందరూ వస్తారని భయపడ్డా. మీరు అదంతే. అబ్బా మాటలేనా, చేతలు లేవా, టాకింగ్ ఏనా? ఇంకొక సరిపోనా కాదు బాబు, సరిపోనా అంటే ఏంటి దాని అర్థం ఏంటి? మీరు మీరు మౌత్ ఎట్లా పెట్టుకోవాలి? మీకు స్టేజ్ సరిపోదా? ఇంకా పెద్ద స్టేజ్ కావాలా? ఏమో మాటలు ఎక్కువ అయిపోయి టైం వేస్ట్ అయిపోయి మాటలు ఎక్కువ వస్తుంది. నువ్వు పాట పెట్టేసి మీ దగ్గర మాటలు వస్తాయి. అభిమన్యుడు ఒక్క బాణంతో శృంగభంగం చేస్తాను చూడు. ఒక్క బాణంతో శృంగభంగం చేస్తాను చూడు. లేకపోలేదా లగ్గం చేసుకుని ఎట్లా సంసారం చేస్తావు బిడ్డ? మధ్యలో ఎస్ అంతే. సాంగ్ సాంగ్ సాంగ్
Let's try the Ura Mas. మీరు ముందే ఇలాంటి గేమ్ పెట్టాలని చెప్తే ఒక నెల ముందే చేసేవాళ్ళు. ఏం తెచ్చేవారు? టెస్ట్ చేయాలనుకుంటున్నారు. నడవండి, అలా ముందుకి వెనక్కి అలా నడవండి, చాలా స్టైల్గా. థ్యాంక్ యూ మా. చెప్పండి ఇప్పుడు లాంగ్ లైన్ ఎవరిది? టెస్ట్ చేయండి. మీకేం చేశా? ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు? బాబు యాక్చువల్లీ మీరు కొలత కరెక్ట్గా కొలిచారు. ఒకసారి తిరిగి మా వెనక్కి. ఏంటి ఎలా కొలుస్తున్నారు? ఫస్ట్ ప్రైజ్ మేడం గారికి ఇవ్వండి. అబ్బా స్టెప్ వేసారు అనుకున్నానండి. పాట వేయండి. నిజంగా రియల్లీ సాంగ్. కమాన్ గిఫ్ట్ ఇవ్వండి. అలానే ఒక చిన్న స్టెప్ సరదాగా మేడం పేరు చెప్పండి. హారిక గారు రండి ప్లీజ్. ఈ సాంగ్ కాదు, డ్యూయట్ సాంగ్ పెట్టండి. ఎన్నో వచ్చి గోదావరి
దయచేయండి మైక్ ఇదిగో. విక్టరీ వెంకటేష్ రెండు సినిమాలు నమస్తేనా వంకాయలో కోడిగుడ్డ ఏం చెప్పలేదు ఆవిడకి అర్థం కాలా వినిపిలా. సో టైం అయిపోతుంది, చెప్పండి, నేను కౌంట్ చేస్తున్నా. 5 3 వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కాన్సన్ట్రేషన్ గా ఆవిడ మాట విని ఆవిడ 2 1 టైం అప్. మీరే చెప్పండి. 2 3 స్టార్ట్. వెరీ గుడ్ బాబు. పుష్ప అంటే ఎట్లా ఎలా అవుతుంది? వాళ్ళందరూ ఇలా కూడా చూపించాలి కదా మీరు. ఓకే ఓకే ఆడారు, మంచిగానే ఆడారు. మేడం ఇంకో పేరు రాసామంటే తప్పు. ఇదే జ్ఞానం జరిగింది కుదరదు. గేమ్ అయిపోయిన వాళ్ళు కొంచెం వెనక్కి కూర్చోండి. ఆడేవాళ్ళు కదలకూడదు, మీ పెదాలు కదులుతున్నాయి. అది 2 రెడీ 1 2 3 స్టార్ట్. టైమర్. రియల్లీ నిజంగానే మధ్యాహ్నం వంటలు చాలా బాగుంది. సూపర్ అంటారా? సూపర్ అంటారా? మీ పెదాలు కదపకూడదు చెప్పాలి. అందంగా ఉంటాం అది అందరికీ తెలిసిందే. అన్షి చాలా బాగుంది. ఏమీ తెలియదు. సో యాక్చువల్లీ మీరు దాన్ని చాలా ఈజీగా చేసి చూపించవచ్చు. అది చాలా ఈజీగా చూపించవచ్చు. మీరు చూపించిన అంటే ఈజీగా చక్కగా చాలా ఈజీగా అర్థమైనా చెప్పొచ్చు. యాక్చువల్లీ మేడం కూడా టీచర్ కాబట్టి కొంచెం తొందరగా తీసుకుంటారు. టైమా కాదు తీసుకుంటావు కదా, అలా ఎలా అని కంటితో అలా చెప్పేయాలి. కంటితో చెప్పాను. ఆవిడ కూడా చాలా వరకు క్లూ ఇచ్చింది. మేడం మీరు గెస్ట్ చేయండి. మీరు కొంచెం మీరు మాట్లాడేస్తున్నారు. మీరు మాట్లాడేస్తున్నారు. మీరు ఫిక్సెస్ అవ్వకూడదు. అది ఇసుకోవాలంట చాలా బాగుంది. మీరు క్లూ ఇవ్వండి. ఈవిడ మాట్లాడితే ఊరికి వచ్చి మేము ముందే చెప్పాం, మేము పుష్ప ముందే చెప్పామంట. తెలియదని మీకన్నా మీకు తెలియదేమో. ఆవిడ చెప్పావు, ఆవిడకి తెలుసు కదా. కానీ అందుకే ఒక స్లిప్ రాసిస్తాం. 3 విక్టరీ 2 పెళ్ళ ఇంకా రెడీ అవ్వాలా. ఎందుకే స్వాధీనం సైకిల్ ఇట్లా పెళ్ళి నాకు మళ్ళీ పెళ్ళి. ఎవరి పెళ్ళి? మళ్ళీ తొందరకున్నారు.
ఇంకా అర్థం కాలేదు, చెప్పమ్మా చెప్పు. పేరు నరసింహారెడ్డి. మళ్ళీ వాళ్ళిద్దరు పక్కకి వెళ్ళారమ్మా. మల్లె పూలు మల్లేశ్వరి. రావాలి, వచ్చేసారు అందరూ. అది ఒక గిఫ్ట్ ఎంతమందికి ఇచ్చారు? ఎంతమంది వస్తున్నారు? ఓకే ఓకే, ఒక సాంగ్ పెట్టా సాయి డీజే సాంగ్. ఒక స్టెప్ అయిందమ్మా, ఆ స్టెప్ కాదు. మీరు ఇంటికాడ మీ ఆయన అన్నా కొడతారు అలాగా అంటే నేను కాదు లేదా. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురైనాడు, మన నవ్వుల్లో
నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురైనాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు నలుదిక్కులు చెరిపేరక్కై వాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగిన వాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురైనాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందా ఎందుకు ఆలస్యం